మన సినిమా ప్రపంచంలో మంచి సినిమాలు నిర్మాణం చేసే సంస్థల్లో జగపతి ఒకటి. ఈ సంస్థ 25 ఏళ్ల క్రితం ప్రారంభించబడింది. ఏ సంస్థ అయినా ప్రారంభించడం గొప్ప కాదు. ఉదాహరణకు తండ్రికి కొడుకు పుట్టడం గొప్ప కాదు. ఆ కొడుకు పెరిగి పెద్దవాడి తండ్రిని మించిన కొడుకైనప్పుడే ఆ తండ్రికి తృప్తి, సంతోషం. అలాగే ఈ జగపతి సంస్థ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి విజయ పతాకాన్ని ఎగరవేసింది. అంతేకాదు మంచి సంగీతానికి, మంచి పాటలకు మారుపేరు అనిపించుకుంది ఈ జగపతి సంస్థ. ఈ జగపతి సంస్థకు అధినేత, నిర్మాత, దర్శకుడు శ్రీ విబి రాజేంద్ర ప్రసాద్ హారంలో దారం లాంటివాడు. ఈ సంస్థ రజతోత్సవ సందర్భంగా ఆయన్ను అభినందిస్తూ చిటపట చినుకులు అనే పాటను మీరు ఇప్పటికే ఎన్నోసార్లు చూసుంటారు, ఆనందించుంటారు. మరొకసారి ఆనందించండి. చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే, చెట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. ఉరుములు పెళ్ళ పెళ్ళ ఉరుముతూ ఉంటే, మెరుపులు తళ్ళ తళ్ళ మెరుస్తూ ఉంటే, మెరుపు వెలుగులో చెలి కన్నులలో బిత్తర చూపులు కనబడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. కమ్ముతూ ఉంటే, కళ్ళకు ఎవరు కనబడకుంటే, కనబడకుంటే, కారు మధ్యలో కమ్ముతూ ఉంటే, కమ్ముతూ ఉంటే, కళ్ళకు ఎవరు కనబడకుంటే, కనబడకుంటే, జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకుపోతుంటే, జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకుపోతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చలి చలిగా గిలివేస్తుంటే, గిలిగిల్తలు పెడుతూ ఉంటే, చలి చలిగా గిలివేస్తుంటే, గిలిగిల్తలు పెడుతూ ఉంటే, చెలిగుండియలో రగిలే వగలే, చెలిగుండియలో రగిలే వగలే కలిమంటలుగా అనుకుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే, చట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావంటే నీకు పిచ్చెత్తించేలా ఉన్నాను. అమృతం అమృతం అలా పోతబోసినట్టున్నావు. అంటే అంటే ఈ తెల్లని చీర, అంతకన్నా తెల్లని మల్లె పువ్వులు,
అంతకన్నా తెల్లని ఆ నవ్వు, అంతకన్నా తెల్లని అంతకన్నా తెల్లనిది ఇంకేం లేదా? ఏముందబ్బా? నేను చెప్పనా? చెప్పు. అన్నిటికన్నా తెల్లని మనసు. గ్రాండ్ గ్రాండ్. అయితే రా నా డియర్ మాల. అయ్యో, నా తెల్ల చీరండి. సారీ. తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసము, మల్లె పూలు పెట్టుకున్నది ఎవరి కోసము. తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసము, మల్లె పూలు పెట్టుకున్నదెవరి కోసము. తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసము, మల్లె పూలు పెట్టుకున్నదెవరి కోసము. తెల్ల చీర కట్టినా మల్లె పూలు పెట్టినా కళ్ళ కపట మెరుగని మనసు కోసము. తెల్ల చీర కట్టినా మల్లె పూలు పెట్టినా కళ్ళ కపట మెరుగని మనసు కోసము. మనసులోని చల్లని మమత కోసము. తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసము, కళ్ళ కపట మెరుగని మనసు కోసము. దాచుకున్న మమతలన్నీ ఎవరి కోసము, దాపరికం ఎరుగని మనిషి కోసము. దాచుకున్న మమతలన్నీ ఎవరి కోసము, దాపరికం ఎరుగని మనిషి కోసము. దాగని యౌవనం ఎవరి కోసము. దాచుకుని ఏలుకునే ప్రియుని కోసము. తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసము, కళ్ళ కపట మెరుగని మనసు కోసము. నింగి నేల కలసినది ఎందుకోసము, నీవు నన్ను చేరదీసినందుకోసము. నింగి నేల కలసినది ఎందుకోసము. నీవు నన్ను చేరదీసినందుకోసము. నేల మీద ఒక్కరై సాగిపోదము, నింగిలోన చుక్కలై నిలిచిపోదము. తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసము, మల్లె పూలు పెట్టుకున్నదెవరి కోసము. తెల్ల చీర కట్టినా మల్లె పూలు పెట్టినా కళ్ళ కపట మెరుగని మనసు కోసము. మనసులోని చల్లని మమత కోసము. జగపతి నా సంస్థ. జగపతి సంస్థకి నేను సొంత నటుణ్ణి. జగపతి పిక్చర్స్ తొలి చిత్రం అన్నపూర్ణ నాతోనే ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు అన్ని చిత్రాల్లోనూ నేనున్నాను. జగపతి చలనచిత్ర చరిత్రలో 25 ఏళ్ల నుంచి కొనసాగుతున్న, ఇంకా చిరకాలం కొనసాగే పొడుగుపాటి వాక్యాన్ని నేను. బొమ్మకి బొరుసు, బొరుసుకి బొమ్మల, ఒక పుస్తకంలో కాగితానికి అటు ఇటు 2 పేజీల్లా విడదీయరాని కథ, అనుబంధము మాది. ఇంతకుముందు నాగేశ్వరరావు గారు అన్నట్లు సుబ్బారావు గారి కొడుకు సూర్యారావుగా వచ్చి కొన్నాళ్లకి సూర్యారావు గారి తండ్రి ఫలానా సుబ్బారావు గారు అనిపించుకోవడం అసలైన సిసలైన గొప్పతనం. అలాగే జగపతి సంస్థ ఆరంభించిన నాడు ఫలానా పెద్ద పెద్ద నటులతో సినిమా తీస్తున్నారు జగపతి సంస్థ అనేవారు. ఈనాడు ఆర్టిస్టులు నేను జగపతి ఆర్టిస్టు అని చెప్పుకోవడం ఆనందించదగ్గ, అందరూ గర్వించదగ్గ విషయం. పోతే ఆత్మబలం అనే చిత్రంలో ఒక చక్కని పడుచు పిల్ల ఎక్కడికి పోతావు చిన్నవాడా అని నా వెంట పడింది. ఎక్కడికి పోతావో చిన్నవాడా,
ఎక్కడికి పోతావు చిన్నదానా నా చూపుల్లో చిక్కుకున్న పిల్లదానా ఎక్కడికి పోతావు చిన్నదానా నా చూపుల్లో చిక్కుకున్న పిల్లదానా పాడు పాడు పాడమంటే పాడేది పాట కాదు ఆడమంటే ఆడేది ఆట కాదు పాడమంటే పాడేది పాట కాదు ఆడమంటే ఆడేది ఆట కాదు ఇవ్వమంటే ఇచ్చేది మనసు కాదు పువ్వైనా నవ్వైనా నీ కోసం పూయదు ఎక్కడికైనా పోవో చిన్నవాడా నీ చూపులను ఓపలేను పిల్లవాడా ఎక్కడికి పోలేను చిన్నదానా నీ చూపుల్లో చిక్కుకొంటి పిల్లదానా ఎక్కడికి పోలేను చిన్నదానా నీ చూపుల్లో చిక్కుకొంటి పిల్లదానా డాన్స్ డాన్స్ ఐ సెడ్ డాన్స్ నిన్నే ఎవరు నువ్వు ఏం కథ ఏమిటా ఇక్కడ పిట్టల్ని కొట్టకూడదు చెప్పేది నీకు కాదు చూడా పాపం దొరగారు తెల్ల మొగ వేశారు ఇక్కడ పిట్టల్ని కొట్టడం నీ తరం కాదు నా సంగతి తెలుసా ఎట్టా అబ్బా సోగాడాయ్ సోగాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగాడు సోగాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగాడు సోగాడు
కళ్ళజోడు వేసుకొని కళ్ళ కోటు తొడుక్కొని పిల్లగాలికొచ్చాడే సోగ్గాడు. చిట్టి వలస వాగు కాడ పిట్ట తుర్రుమంటేను, చిట్టి వలస వాగు కాడ పిట్ట తుర్రుమంటేను. విక్కముగమేశాడు సుక్కలంక చూశాడు, విక్కముగమేశాడు సుక్కలంక చూశాడు. సోగ్గాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు, సోగ్గాడు. కొట్టలేడు సోగ్గాడు, సోగ్గాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు, సోగ్గాడు. బిడియపడి మనసు దాచకు, పైకంతా కొనలేనిది ఏదీ లేదు, నా మైకంలో పడని వారు ఎవరూ లేరు. మైకంలో ఉన్నాను మన్నించాలి, నా మాటలు చేతలు మన్నించాలి. మైకంలో ఉన్నాను మన్నించాలి, నా మాటలు చేతలు మన్నించాలి. మైకంలో ఉన్నాను మన్నించాలి, నా మాటలు చేతలు మన్నించాలి. కొయ్యారం పలుకరించవు అన్నాను, సయ్యాటకు రమ్మంటే సై అన్నాను. ఒయ్యారం పలుకరించవు అన్నాను, సయ్యాటకు రమ్మంటే సై అన్నాను. కాదంటే కలికి బుగ్గ ఎరుపెక్కేను, కాదంటే కలికి బుగ్గ ఎరుపెక్కేను. కవ్విస్తే చిలిపి కనులు కైపెక్కేను. మైకంలో ఉన్నాను మన్నించాలి, నా మాటలు చేతలు మన్నించాలి. తీసుకుంటున్నది నేను కాదు, తనివి తీర్చమంటున్నది నేను కాదు. తనువు తీసుకుంటున్నది నేను కాదు,
తనివి తీర్చమంటున్నది నేను కాదు, మేను మరచి తూలేది నేను కాదు, మేను మరచి తూలేది నేను కాదు, నేను గ్రోలు నిజములోని పచ్చి చేదు. మైకల్లో ఉన్నాను మన్నించాలి, నా మాటలు చేతలు మన్నించాలి. మైకల్లో ఉన్నాను మన్నించాలి. ఆ కళ్ళతో ఈ హృదయంలో రసిస్తే చాలు. పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు, పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు, ఉరకలు వేసే నా మనసునకు ఉసిగొలిపెనులే నీ సొగసు. పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు, ఉరకలు వేసే నా మనసునకు ఉసిగొలిపెనులే నీ సొగసు. పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు. పిలిచే నా పిలుపునకు ఓయని పలికెను నీ వలపు, ఓహోయని పలికెను నీ వలపు. ఓయని పిలిచే నా పిలుపునకు ఓయని పలికెను నీ వలపు, ఓహోయని పలికెను నీ వలపు. ఓయని పలికే నీ వలపునకు తీయగ మారెను నా తలపు, తీయ తీయగ మారెను నా తలపు. పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు. తొణకని బెణకని నీ బిగువులతో దోబూచాడెను నానగవు, దోబూచాడెను నానగవు. దోబూచాడే నానగవులలో దోరగ పండెను నీ మరులు, దోర దోరగ పండెను నీ మరులు. పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు. లేదనిపించే నీ నడుము నాదనిపించెను ఈ క్షణము, లేదనిపించే నీ నడుము నాదనిపించెను ఈ క్షణము.
ఉందో లేదో ఈ జగము, ఉందో లేదో ఈ జగము, ఉందువు నీవు నాలో సగము, ఇది నిజము కాదనుము. పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు, ఉరకలు వేసే నా మనసునకు ఉసిగొలిపెనులే నీ సొగసు. పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు. నాకు తెలియక అడుగుతాను, మన జమీందారు గారు పెదవారికి కవల పిల్లలో బాబు. ఇలాంటి కూతలు కూర్చుంటే పళ్ళు రాలబడతాను. కోపడకండి బాబు. ఏమిటో మరి మా ఊళ్ళో ఒక హరిదాస్ ఉన్నాడు బాబు, అచ్చు చచ్చిపోయిన పెదబాబులా ఉన్నాడు బాబు. ఏమిటి? అవును బాబు, అచ్చు మన పెదబాబులాగా ఉన్నాడు బాబు. హరిదాసా? అవును బాబు. నాకు చూపిస్తా. రండి బాబు. ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా బ్రోవరా, ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా బ్రోవరా, రామచంద్ర నీవు రక్షింపకున్నా ఇక రక్షకులెవరయ్యా, రామచంద్ర. అబ్బా తిట్టి తినని ఆయాస పడబోకు, అబ్బా తిట్టి తినని ఆయాస పడబోకు, రామచంద్ర ఈ దెబ్బల కోర్వక, అబ్బా తిట్టి తినయ్యా రామచంద్ర. ఎందుకయ్యా ఉంచినావు బంధికానలో, ఎందుకయ్యా ఉంచినావు బ్రంధికానలో, నలుల దోమల చేత రమయ నలుగుతున్నది ఈ దేహం, నలుల దోమల చేత రమయో నలుగుతున్నది ఈ దేహం, రమయ 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 రమయో ఎందుకయ్యా ఉంచినావు బ్రంధికానలు. ఎవరి జవానులు మీరు, మిమ్ము ఎవరు పంపగ వచ్చినారు, హే ఎవరి జవానులు మీరు, మిమ్ము ఎవరు పంపగ వచ్చినారు, దాసు జవానుల మేము రామదాసు పంపగ వచ్చినాము, రామదాసు పంపగ వచ్చినాము. సీతమ్మకు చేయిస్తి చింతకు పతకము, సీతమ్మకు చేయిస్తి రామచంద్ర. ఎవరయ్య నువ్వు? ఏం కావాలా? ఏందబ్బా చూడ్డం? అరే అదే పెరిగి చూస్తుండవే. చూడు చూడు గట్టిగా చూడు, అంతా చూడు. ఇక సారంటయా? నేనే. నీ పేరు? నా పేరు మిడిమేళ శీరయ్య దాసులే. తెలిసిన వాళ్ళు శీను అంటారు, తెలవని వాళ్ళు శ్రీనివాసులు అంటారు. ఇక పోతే నేనేమో 4వ క్లాస్ దాకా చదివిన. ఆ చదివే రోజుల్లోనే మా అమ్మ నాన్న కూడబలుక్కుని చచ్చిపోయారు. దాంతో నా చదువు దొంగలకు దోలే నేను ఇట్లా దేశం మీద పడినా. సరేనా, ఇంకేమైనా వివరం కావాలా? నీకు బ్రహ్మాండమైన యోగం పట్టపోతుంది. వట్టి యోగం కాదు, రాజయోగం. అది గది సంగతి. నువ్వు నా మాదిరి వ్యాపారం పెట్టినా? అవునులే, పెట్టుబడులేని వ్యాపారం కదా. అయినా ఏందయ్యా నీ ధైర్యం? చెయ్యన చూడకుండా. చేతిలో లేదు అదృష్టం సీను, నీ ముఖంలో ఉంది. నేను చెప్పినట్టు విన్నావంటే ఒక పెద్ద జమీందారి నీ చేతిలో ఉంటుంది. నీ బండ బడ మజ్జికి గతి లేదు కానీ పెరుగు చీటీ రాసి ఇచ్చాంట. ఎరకటికి ఆవిడ నీ పుట్టాడు. అయినా ఏందయ్యా నువ్వు చెప్పేదే? అలా అడుగు చెప్తాను, రా నాతో రా, అలా పోయి మాట్లాడుకుందాం. ఉండవయ్యా, కడుపులో మండతా ఉంది. ఆకలేస్తుందా? మరి చెప్పమే, నాతో రా, నువ్వు తినంత పెట్టిస్తాను. ఏందయ్యో ఏంది తెగింపు? ఏమోలే, దొరికినప్పుడు 4 రోజులు సరిపడ తింటే పోలా. జగపతి పిక్చర్స్ వారి అంతస్తుల షూటింగ్ సారథి స్టూడియోలో హైదరాబాద్లో జరిగింది. నేను ఒక్కొక్క షెడ్యూల్కి వెళ్ళినప్పుడంతా సారథి స్టూడియోలో ఉండే గెస్ట్ రూమ్లోనే ఉండేదాన్ని. ప్రొడ్యూసర్ శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు, ఎందుకమ్మా హోటల్ రూమ్స్ అరేంజ్ చేస్తాను మీకు, ఇక్కడ ఇబ్బందిగా ఉంటుందేమో అన్నారు. అంటే అక్కర్లేదండి, అక్కడి నుంచి రావడం, మళ్ళీ మేకప్ వేసుకోవడం, సెట్కి రావడం చాలా లేట్ అవుతుంది, ఇక్కడే ఉంటే త్వరగా వర్క్ అయిపోతుంది, నేను వెళ్ళిపోవచ్చు అని చెప్పి సారథి స్టూడియోలో ఉండే గెస్ట్ రూమ్లోనే ఒక రూమ్లో ఉండేదాన్ని. మన్నాడు అంతస్తులు
లో చాలా పాపులర్ అయినటువంటి దులపరబుల్లోడ పాట షూటింగ్. ఆ రోజు రాత్రి నేను నిద్రపోతుంటే నాకు తెలియకుండా ఆ కుప్పల కాలనీలో కాపురం పెట్టిన ఒక చుంచు లక్ష్మి వచ్చి నా కాళ్ళు పక్షపాతం లేకుండా 10 వేళ్ళు చక్కగా నంచుకొని వెళ్ళింది. తెల్లవారు చూస్తే అంతా ఎర్రగా ఉర్లగడ్డల మీద చెక్కు తీసినట్టు తీసేస్తున్నాయి వేళ్ళంతా. అది చూసి రాజేంద్ర ప్రసాద్ గారు చాలా భయపడిపోయి, ఏమిటమ్మా ఇది, ఏం చేస్తారు ఇప్పుడు, మీరు షూటింగ్కి ఎలా వస్తారు, క్యాన్సిల్ చేస్తానన్నారు. వద్దండి, చుంచులక్ష్మికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు, నేను చేయగలుగుతాను అని చెప్పాను. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు సహజంగానే స్వతహాగా బంగారు హృదయం గల మనిషి. ఎంత ఎంత చిన్న బాధ ఎవరు పడ్డా కూడా చూడలేనటువంటి సహృదయులు ఆయన. వెంటనే డాక్టర్ని పిలిపించారు. కానీ డాక్టర్ ఏ ఇంజక్షన్ ఇచ్చాడో నాకు తెలియదు. చుంచులక్ష్మి కంటే డాక్టర్ ఇచ్చిన ఇంజక్షనే నాకు కొంచెం నొప్పి కలిగింది. తర్వాత సెట్ మీదకి వెళ్తే ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు కొంచెం బాధపడుతూనే, ఏమ్మా చేయగలుగుతారా అంటూనే ఉన్నారు. ఏం పర్వాలేదండి, చేస్తాం, ఒక దులిపేస్తాం. దులపరబుల్లోడా దుమ్ము దులపరబుల్లోడా, చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను పిలకబట్టుకొని 1 2 3 చెప్పి, దులపరబుల్లోడా దుమ్ము దులపరబుల్లోడా, చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను పిలకబట్టుకొని దులపరబుల్లోడా. తళాంగు తదిగిన తకతోమని దులపరబుల్లోడా దుమ్మ దులపరబుల్లోడా, చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను పిలకబట్టుకొని దులపరబుల్లోడా. సంప్రదాయమగు చక్కని పిల్ల సాయంకాలం సినిమాకొస్తే ఇదే సమయమని ఇంతే కాలునని పక్క సీటులో బైఠాయించుకొని, చీకటి మరుగున చేతులు వేసే శిఖండి గాళ్లను ఒడిసి పట్టుకొని, చింతబరికెను చేతబట్టుకొని దులపరబుల్లోడా దుమ్మ దులపరబుల్లోడా, చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను పిలకబట్టుకొని దులపరబుల్లోడా. రోడ్డు పట్టని కారులున్నవని, 3 అంతస్తుల మేడలున్నవని, రోడ్డు పట్టని కారులున్నవని, 3 అంతస్తుల మేడలున్నవని, డబ్బు చూచి ఎటువంటి ఆడది తప్పకుండా తమ వల్లో పడునని, ఈలలు వేసి సైగలు చేసి గోల చేయు సోగాళ్లను బట్టి, వీపుకు బాగా సున్నం పెట్టి దులపరబుల్లోడా దుమ్మ దులపరబుల్లోడా, చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను పిలకబట్టుకొని దులపరబుల్లోడా. మాయా మర్మం తెలియని చిన్నది మంగళగిరి తిరణాళ్లకు పోతే, మాయా మర్మం తెలియని చిన్నది మంగళగిరి తిరణాళ్లకు పోతే, జనం ఒత్తిడికి సతమతమవుతూ దిక్కుతోచక తికమక పడితే, సందు చూసుకొని సరసాలకు దిగు గ్రంథ సాంగులను కాపు వేసి
దులపరబుల్లోడా దుమ్మ దులపరబుల్లోడా చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను పిలకబట్టుకొని దులపరబుల్లోడా. నువ్వు మర్యాదగా బ్రతుకుతున్నావా? ఏమిటా మర్యాద? ఎంత అమాయకుడు! నీ భార్య ఏం చేస్తుందో, ఎలా సంపాదించుకొస్తుందో తెలుసా? ఏమిటి ఏమన్నారు? చూస్తావా? నీ కళ్ళారా చూస్తావా? రా, కమా. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్య, నువ్వు మరువకు మరువకు మావయ్య. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్య, నువ్వు మరువకు మరువకు మావయ్య. చుక్కలన్నీ కొండ మీద సోపు చేసుకునే వేళ, చల్లగాలి తోట కంట చక్కలిగిలి పెట్టు వేళ. చుక్కలన్నీ కొండ మీద సోపు చేసుకునే వేళ, చల్లగాలి తోట కంట చక్కలిగిలి పెట్టు వేళ. పొద్దు వాలినంతనే సద్దు మడగనిచ్చిరా, పొద్దు వాలినంతనే సద్దు మడగనిచ్చిరా. వేళ దాటి వస్తివా వెనక్కి తిరిగి పోతివా, తంటా మన ఇద్దరికి తప్పదు మావయ్య, తప్పదు తప్పదు మావయ్య. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్య, నువ్వు మరువకు మరువకు మావయ్య. మొన్నరే తిరి జాతరలో కన్ను గీటినప్పుడు, వంగ తోట మలుపు కాడ కొంగు లాగినప్పుడు, ఆ ఓ మొన్నరే తిరి జాతరలో కన్ను గీటినప్పుడు, వంగ తోట మలుపు కాడ కొంగు లాగినప్పుడు, కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని, కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని, నలుగురిలో చిన్నబోయి నవ్వుల పాలైతివా, తంటా మన ఇద్దరికి తప్పదు మావయ్య, తప్పదు తప్పదు మావయ్య. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్య, నువ్వు మరువకు మరువకు మావయ్య. గడ్డి బళ్ళ ఎనకాతల గమ్మత్తుగా నక్కిరా, కూర చెరువు రెల్ల పక్క వంగి వంగి నడిచిరా. గడ్డి బళ్ళ ఎనకాతల గమ్మత్తుగా నక్కిరా, కూర చెరువు రెల్ల పక్క వంగి వంగి నడిచిరా. అయిన వాళ్ళ కళ్ళ బడకు అల్లరి పాలవుతాను, అయిన వాళ్ళ కళ్ళ బడకు అల్లరి పాలవుతాను. గుట్టు బయట పెడితివా గోలగాని చేస్తివా, తంటా మన ఇద్దరికి తప్పదు మావయ్య, తప్పదు తప్పదు మావయ్య. జగపతి సంస్థ రజతోత్సవ సందర్భంగా చిటపట చినుకులు అనే మధుర గీతాలు
దసరా కానుకగా సమర్పిస్తున్న శుభ సందర్భంలో నా శుభాకాంక్షలు. ఈ చిటపట చినుకులతో పాటు నా చిటాపట చినుకులతో కురిసింది వాన మెరిసింది జాన అనే పాట